నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి పోతిన మహేష్ దీని గురించి మనం వింటూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో జనసేన నుంచి వెళ్ళి బయటికి వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యాడు అయితే ఇప్పుడు వైసీపీలో కూడా తనకి చుక్క ఎదురైంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే పోతిన మహేష్ మొన్న నుంచి చూస్తే వార్తల్లో చాలా అంటే వైరల్ అయిపోయారు సోషల్ మీడియాలో తన వీడియోస్ అయితే వైరల్ అయిపోయాయి సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే జనసేన నుంచి వెళ్ళి జనసేన పార్టీని వీడి వైసీపీలోకి జాయిన్ అయ్యారని చెప్పేసి మనం చూసాం వైసీపీ కండువ కప్పుకున్నది కూడా చూసాం కానీ ఇప్పుడు అక్కడ కూడా తనకి చుక్కెదురవుతుంది అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారు అంటే పోతిన మహేష్ చాలా వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి విజయవాడ వెస్ట్ టికెట్ ఏదో ఆశించినట్టున్నారు అది ఆయన కాకుండా బీజేపీలోకి వెళ్ళేసరికి పొత్తులో భాగంగా ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి బరస్ట్ అయ్యి ఆయన చాలా స్టేట్మెంట్లు కూడా అంటే రాంగ్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేసారు ఎట్లా అంటే ఇప్పుడు పిఠాపురంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారో ఆ ఆఫీస్కి తన మూడో భార్యతో వచ్చి ఓపెన్ చేయగలరా ఆ మూడో భార్య ఇప్పుడు ఉందా లేదా ఇవన్నీ అంటే డైరెక్ట్గా ఎదుర్కోలేక ఏమీ అనలేక ఫ్యామిలీస్ వైపు వెళ్ళి మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ లాగా ఫీల్ అయిపోయి ఇదవుతున్నారు సో అట్లాంటివి జరిగిన నేపథ్యంలో మొత్తానికి అయినా కూడా ఈయనేం మాట్లాడలేదు ఎన్ని రోజులు మనకు ఆయన 9 ఏళ్ళుగా అంటే సుమారుగా 2015 నుంచి కూడా ఆయన ఉన్న పార్టీలో ఉన్నాడు అన్నీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కోసం బాగా మాట్లాడేవాడు అన్నీ అయ్యేది ఒక్కసారి టికెట్ ఇవ్వట్లేదు అనేసరికి చాలా రియాక్ట్ అయిపోయి ఆ పవన్ కళ్యాణ్ మీద దూషించడం స్టార్ట్ చేశారు అది ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఒకసారిగా మారిపోయాడో వైసీపీలోకి ఎంటర్ అవుతున్నాడు వైసీపీలో కూడా ఇమీడియట్గా చేర్చుకుంటారు కదా ఎందుకంటే శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఆయన ఎప్పుడైతే ఇక్కడ చేర్చుకుంటారో ఇంకా బెటర్గా బెనిఫిట్గా ఉంటుంది మనకే బాగుంటుంది అనుకున్నారు మరోవైపు అక్కడ విజయవాడ కాన్స్టిట్యున్సీలో సుజనా చౌదరి గారు పోటీ చేయబోతున్నారు బీజేపీ తరఫున గ్రౌండ్ లెవెల్లో ఉండే ఈ 6-7 లోక్సభలో ఉండే 6-7 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఫేవర్గా ఉంటేనే బీజేపీ లోక్సభ స్థానం గెలవడం అనేది ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఏం చేయాలి అదే పోతిన మహేష్ యాంటీ అయిపోయారు అక్కడ ఉండే ఆ ఓట్లన్నీ జనసేన ఓట్లన్నీ చీలిపోతాయి బీజేపీకి ఫేవర్గా పడవు మళ్ళీ వైసీపీకే గెలిపోయిపోతుంది అలాగే లోక్సభ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం పోయినా కూడా ఇబ్బంది పరిస్థితులు వస్తాయి కాబట్టి ఏంటో అనుకున్న సందర్భంలో సరిగ్గా పైల సోమినాయుడు గారు ఉన్నారు ఆయన్ని అక్కడ వైసీపీ రెబల్గా మారడం ఆయన్ని ఇటు చేర్చుకునే ఇది చేశారు బట్ ఇదంతా తెర వెనకంతా మాత్రం సుజనా చౌదరి గారు బీజేపీతో మొత్తం టీడీపీ పెద్దలతో సమాలోచనలు జరిపే ఈ విధంగా దువ్వడం జరిగింది అంటున్నారు మేబీ పైల సోమనాయుడు గారు అనే వ్యక్తి విజయవాడలో నగరాలు అనే కమ్యూనిటీ ఉంటుంది అంటే మనకి గవర్లు నగరాలు కొన్ని రకాల కమ్యూనిటీలు ఉంటాయి ఈ కమ్యూనిటీ వాళ్ళు కొంచెం ఎక్కువగా ఆ విజయవాడ వెస్ట్లోనే ఎక్కువగా ఉండే కమ్యూనిటీ కాబట్టి ఆ కమ్యూనిటీకి ఫేవర్గా ఉండే సోమనాయుడు గారిని తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో బీజేపీలో కలుపుకోవడం వల్ల బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఏదైతే పోతిన మహేష్ గారు ఏ ఓట్లయితే ఆశించి ఏ ఓట్లనైతే బేస్ చేసుకొని విజయవాడ వెస్ట్ ద్వారా ఎలాగైనా మళ్ళీ వైసీపీని గెలిపించి వీళ్ళని ఓడిద్దామని అనుకుంటున్నారో అవి అదేమంటే ఆ పాచిక పారడం లేదు సో దీని వెనక ఖచ్చితంగా సుజనా చౌదరి గారు ఉన్నారు అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి అఫ్కోర్స్ సుజనా చౌదరి గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీ శ్రేణులతో కూడా మంచి సయోధ్యలో ఉన్నారు తర్వాత బీజేపీ వాళ్ళతో కూడా ఎలాగో బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీకి కూడా మంచి ఫేవర్గానే ఉంటారు ఇటు వచ్చి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మంచిగా మాట్లాడి మొన్న ఏదో ఒక శాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చూశాను పవన్ కళ్యాణ్ జన సైనికులను కూడా ఈసారి ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని కలుపుకోవాలని చూస్తున్నాం ఎందుకంటే చాలామంది రకరకాల విమర్శలు చేస్తున్నారంట ఏమని జనసేన మొన్న పుట్టింది ఆ పార్టీకి అంత సీన్ లేదు అంత అనుభవం లేదు పైగా అంత అనుభవమైన నాయకులు లేరు అనుభవమైన కార్యకర్తలు లేరు ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటారు టీడీపీ బీజేపీ మొదటి నుంచి ఎన్డీఏ కూటమి ఉన్నావు కాబట్టి ఇవి ఎలాగ సీనియర్ పార్టీలు కాబట్టి వీటి నుంచి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కానీ జన సైనికులకు ఉండదు అనే ఊరికే బ్యాడ్ ప్రోపగండా చేస్తున్నారంట అంటే ఇప్పుడు ఈయన కూడా ఏంటంటే టికెట్ ఆశించి అక్కడ ఆయనకు టికెట్ రాకపోవడం వలన అది బీజేపీకి రావడం వల్లనే ఈయన బయటకు వచ్చారని కూడా వార్తలు వస్తాయి దానికోసమే ఇప్పుడు జనరల్గా ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళు జనరల్గా రెబల్స్ మోస్తరుగా ఎలా ఉంటారంటే
మనం చాలాసార్లు సందర్భాలు చూసాం. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇచ్చారనగానే అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ పచ్చ జెండాలు కానీ టీడీపీకి సంబంధించిన జెండాలు తగలబెట్టడము, నినాదాలు చేయడము. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాకి వెళ్ళినప్పుడు ఆయన కాన్వాయ్ని ఇంచుమించు హెలిప్యాడ్ వరకు కూడా అడ్డుకోవడం ఇవన్నీ చూసాం మనం. సర్వసాధారణంగా రెబల్స్ పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళు దక్కని వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడం సర్వసాధారణం. కాకపోతే వాళ్ళని బుజ్జగిస్తూ ఉంటుంది అధిష్టానం. లేదు, మీరు ముందు సహకరించండి, ఎన్నికలు గెలిచిన తర్వాత మీకు కావాలంటే ఒక నామినేటెడ్ పోస్టో కార్పొరేషన్ పోస్టో ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం. ఇంకా వాటితో అయిపోలేదు కదా, ఇంకా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మేయర్ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఎవరికొకరికి ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ను లేదంటే టీటీడీ చైర్మన్ను, కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ అలాంటి కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత చాలా కమ్యూనిటీలకు చైర్మన్లు ఉన్నాయి. వాటి కూడా నామినేటెడ్ పోస్ట్స్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ హోదా పోస్టులు కూడా కొన్ని ఉంటాయి. వాటికి సహకరించేలాగా వాళ్ళకి మీకు కేటాయిస్తామని చెప్పి ఏదో ఒప్పించుకొని చేసుకోవాలి. కానీ రెబల్ అవ్వడంలో ఏమవుద్దంటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకు, ఎలాగూ ఉన్న పార్టీలోంచి రెబల్ అయి బయటకు వచ్చేస్తే ఉన్న పార్టీలో మళ్ళీ వెళ్ళలేరు. అలాగని పక్క పార్టీలోకి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ కూడా అక్కడ సీటు దక్కక వచ్చాడు కదా అని వీళ్ళకి చిన్న చూపు ఉంటుంది. మొన్న వచ్చాడరా మా పార్టీలోకి, మేము మీకన్నా సీనియర్ కదా అని ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు చిన్నపిల్లల నుంచి అది నూరిపోస్తున్నారు. మాకు కాలేజీల్లో సీనియర్ జూనియర్లు ర్యాగింగ్లు ఎలా వస్తున్నాయి, ఒక ఈగో, మేము సీనియర్ను నువ్వు జూనియర్ను అన్నట్టుగా. అలాగే పార్టీలో కూడా నేను సీనియర్ నాయకుడు నువ్వు జూనియర్ నాయకుడు, నువ్వు మొన్న వచ్చావు, నేను మొదటి నుంచి 10 ఏళ్ళ నుంచి జెండా పట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు మొన్న వచ్చావు, నీకంటే ప్రాధాన్యత ఎందుకు ఇస్తాము. ఒకరి అధిష్టానం ఇవ్వదలిచినా ఇవ్వకుండా వీళ్ళేదో మళ్ళీ అడ్డుకోవడం అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కష్టమో నష్టమో నమ్ముకున్న పార్టీలోనే ఉండి కొనసాగి ఏదైనా చేస్తే ఒక భరోసాలాగా ఉంటుంది. వాళ్ళు కూడా అరే మనకు నమ్ముకొని ఉన్నాడు లేరా అని చెప్పి వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. అలా కాకుండా రెబల్ అయిపోయి ఇలా బయటకు రెబల్ అయిపోవచ్చు. ఇప్పుడు సార్ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నాకు నచ్చట్లేదు, వెళ్ళిపోండి, గౌరవంగా వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత లేనిపోని విమర్శలు ఏం లేదు, నాకు టికెట్ విమర్శించాను ఇవ్వలేదు, నన్ను ఇలాగా వంచన చేశారు లేదంటే నన్ను ఇలాగ నమ్మించి మోసం చేశారు అని చెప్పి అక్కడికి అయిపోయింది కదా. మరి ఫ్యామిలీస్ వైపు వెళ్ళిపోయి పర్సనల్గా విమర్శించడం వల్ల రేపొద్దున మరలా ఇదే పార్టీకి రాలేని పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ సోషల్ మీడియాలో తను చెప్పింది ఏంటంటే అప్పుడు ఆ టైంలో నేను చచ్చేంత వరకు జనసేన కండువ కాకుండా ఇంకా వేరే కండువ కప్పుకోను అని చెప్పేసి సోషల్ మీడియాలో చెప్పాడు. ఇంకా దాని తోడు ఏం చెప్పాడంటే ఒకవేళ నేను వేరే కండువ కప్పుకుంటే కొబ్బరి బొండం కొట్టే కత్తితోనే నన్ను నా తల నరకండి, అది ఎవరైనా సరే అని చెప్పేసి తనే స్టేట్మెంట్ తను సొంతగా చెప్పిన మాటలు. కానీ ఇప్పుడు చూస్తే మరి వైసీపీలోకి వచ్చారు కదా, అంటే అప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు ఉన్నంత ఇది ఇప్పుడు లేదంటారా? మరి ఇప్పుడు రేపటి రోజున ఇంకో పార్టీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా, మరి ఈయన ఎట్లా నమ్మాలి? మరి అదే రాజకీయం అంటే, అదే రాజకీయం అంతే. అలాంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి అలా ఉండడం వల్ల రాజకీయాల్లో ఉండే నమ్మకం అనేది సన్నగిలుతుంది ప్రజలకి. రాజకీయ నాయకుడు అనేసరికి ఏముందలే ఇవాళ మాట రేపు ఉండదులే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. దట్టు మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలకి చిన్నప్పుడు క్లాస్ టీచర్ అరే నువ్వేమవుతావురా అని అంటే ఒక్కొక్కడు చెప్తాడు, డాక్టరు, ఇంజనీరు, పైలట్ అవుతాను అంటాడు, లేదంటే పెద్ద బిజినెస్ పెడతాను, రకరకాలుగా చెప్తారు. కానీ ఏ ఒక్క స్టూడెంట్ కూడా నేను రాజకీయ నాయకుడిని అవుతానని చెప్పడు. అలా అయిపోయింది. ఒకవేళ చెప్పినా కూడా అది ఎంకరేజ్ చేసే పరిస్థితిలో పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ లేరు. కాబట్టి దాన్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల మాటలని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు సీరియస్గా మాట మీద నిలబడకపోవడం వల్లే కదా ఇన్ని సమస్యలు. మాట మీద నిలబడితే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి? రావు కదా. కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. చాలామంది నేను చచ్చిపోయే అదే మీరంటే గుర్తొచ్చింది, సైనికుడికి భారతదేశ జెండా ఎలాగా పాతేశారో నాకు కూడా జనసేన యొక్క జెండా పాతేసి నన్ను కాల్చేయండి అంటే చచ్చే వరకు కట్టి కాలే వరకు జనసేనతోనే అన్నట్టుగానే పెట్టారు. కానీ సరేలే, అవన్నీ సర్వసాధారణం, సహజం. బట్ మొత్తానికి పోతిన మహేష్ ఎక్కడ చెడ్డ అయిపోయాడు, అక్కడ ప్రాధాన్యత ఉండట్లేదని అనిపిస్తుంది. ఎందుకంటే సోమనాయుడు ఒకప్పుడు దుర్గగుడి చైర్మన్గా కూడా చేసిన వ్యక్తి కాబట్టి, నగరాలు ఆ ఏరియా విజయవాడ వెస్ట్ ఏరియా అంతా కూడా మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పుడు ఇందులోకి రావడం, సుజనా చౌదరి గారి స్కెచ్ వల్ల పోతిన మహేష్కి ఒకవేళ అదే దాంట్లో కంటిన్యూ అయితే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇంకేదో గౌరవం దక్కేది కదా గవర్నమెంట్ వచ్చాక. ఇప్పుడు అది కూడా పోయే అవకాశాలు కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.